వినిపిస్తాను. శ్రీ రఘురామ చారు తులసీధర రామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలరామ దుర్వారక బంధ రాక్షస రామ జగజ్జన కర్మ శర్మోదరక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. శ్రీ రఘురామ చారు తులసీదళ రామ సమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలరామ దుర్వారక బంధ రాక్షస విరామ జగజ్జన కర్మ శర్మోదరక నామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ధన్యవాదాలండి. ధన్యవాదాలు ప్రసాద్ సార్. కట్కోచుల మనోహరాచారి గారిని కావ్యగానం. అందరికీ వందనాలు. ఆత్మీయులు, మిత్రులు, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు, కార్యశీలి మిత్రుడు గాజుల రవీందర్ గారికి నమస్సుమాంజలు. గురుదేవులు, పెద్దలు, పూజ్యులు, ప్రముఖ వ్యాఖ్యాత డాక్టర్ శ్రీ గండ్ర లక్ష్మణరావు సార్కి నమస్సుమాంజలు. కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ, సాహితీ బాంధవులు, మిత్రులు, విమర్శకులు, పండిత మిత్రులు అందరికీ నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, బ్లూబెల్ స్కూల్ వారికి కూడా, యాజమాన్యానికి కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, శ్రీ మంజూషిక భక్త రక్షణ కళా శ్రీ చుంచువానందవల్లి మంజు ప్రసవంబు జద్గగన ప్రాళేయాంశవ మోక్షలక్ష్మీ మాణిక్య వినూత్న మేఖల కటాక్షీభూత నిహారరు శ్రీమంతం వై పుల్సు వెల్గొనొకడే సేవింతు విశ్వేశ్వరా. కైలాసాచల సానువాసము వృషస్కంధాగ్ర సంస్థాయి తత్ప్రాళేయాచల కన్యకా కుచతటీ పర్యంక నిద్రాగతం బాలోలాగ్రజటాధునీ ఘటిత నాగౌకస్తదిత్కంబు దేహాలంకారితలీయానము వెలుంగర్పింతు విశ్వేశ్వరా. శ్రీమద్ రామాయణ కల్పవృక్షము సుందరాకాండము పరరాత్ర ఖండము నుండి 161వ పద్యం నుండి ప్రారంభం. ప్రాతస్తుషార సంభారవాహుల చేత మేల్కొల్పబడి స్పర్శ మృదుల చేత శైశిర పవమాన సార్ధవాహుల చేత పుష్పకంబున నిద్రవోచుండి యానిమేషమునన యౌగ పద్యముగాగ స్మృతి పదంబున సమర్పింపబడితి సాభిలాషాకరాంచలలైన ఈతతి కరములు మెల్లన పరిహరించి ఒరిగినాయదలోన కూర్చున్న నిన్ను భావనేత్ర పదంబున పదిల పరచి తరియ శోకవనాంత నిషన్నవైన నిన్ను కనుగొంటకై వచ్చి ఉన్నవాడా. 10 నెలల నుండి నీకు చెప్పెదను రాజ్య రక్షణార్థంబుగ శరీర రక్షణంబు చేయుచున్నాడ జూవె దాక్షిణ్యముని ఈ తనువునందు నేత్ర క్లప్తేంద్ర నీలా ఈ తనువునందు నేత్ర క్లప్తేంద్ర నీలా. ఓసి వార్షుక నీలమేఘ చికురా
ఉల్లోల కల్లోల వీచి ఉల్లోల కల్లోల వీచి సంపన్నుడు వార్ధియంతటి యదాక్షిణ్యుండనాయందు తోడై సన్నంబుగ వాయువొక్కరుడు నీ యందైన ప్రేమంబుచే ఓసి లోకువయైతి వారికి నీకో అంతకంటెన్ మరిన్ మరి గోత్రస్ఖలనంబులైనను సహింపంగల్గు నీవేల్పు సుందరులున్ రక్కసియందగత్తెలును సంతానావని జాగృతి భరమైనాదెత నాకు తెచ్చదరు విశ్వాసంబు నిశ్వాసముల్ పరగన్ బుచ్చటగా కనీదగు కృపాపారంబు కన్పింపకన్ ఏనొక మాట చెప్పదన ఇందుముఖి మరికొన్ని మాసముల్ మౌనము దాల్చి నా వలపు మాటను గీటున పుచ్చదేనియు నేను నిజంబుగా బ్రతుకనే ఇది నమ్ముము నీకు బ్రహ్మహత్యానికటాఘదోషమను తప్పదు నిచ్చలు వెంటనంటడు ఆత్మనంటని వగు మనోదేహ దుష్ట వాంఛలయందు తత్కాలావేశమున రసవీధి నిమగ్న ప్రమాణముగా భాషించి ప్రతారించుట కొందరు జీవుల లక్షణంబుగావున అతడిట్లు భాషించి మరలనిట్లనియే గారవమప్పని చెలిమికై కొని నీదగు తండ్రి ఇల్లు బంగారము చేయువాడ కలకంఠి సమస్త ధరిత్రి రాజులం చేరిక సార్వభౌముని గజేతదగై కొని ఏగియచ్చట సారస సంభవాగ్ర పరిషత్ ప్రథమం పునరింతునే చలి ఉక్తి స్వాధురసావతార పరిణామోల్లాస రూపా స్వభావోక్తుల్నాదశ ధాత్రియందున సమస్తోత్ప్రేక్షలుంగాని నా శక్తిని నేను గజెప్పికొంట ఒక దోషం బట్లు కనిపించునే దిక్తారా గగనాబ్జ బంధు శశులే దీని ప్రశంసింపగన్ కంఠముదాక బెన్విసముగా నవురా అరచేతిలోన వైకుంఠము చూపి తుట్టతుదకున్ మొగమైనను చూపకుండవే శుంఠ యవండ సున్నకును సున్నయు హల్లికి హల్లిగాబికి కంటి పునర్చు నేను కనగా దిగుణంబుగనున్న దానికి భ్రాజితమైన ఈ సకల వైభవం త్యజించి ఒక్క నీతో జనుదంతు నేరికిని తోపని సీమల నీవు దేవతా భ్రాజితమూర్తి వేణు పదవారిజ సేవకుడన్ పవత్కటాక్షాజిత రంగవల్లులకు నద్దినదౌ మృగనాభికల్పుడ భవత్కటాక్షాజిర రంగవల్లులకు అద్దినదౌ మృగనాభికల్పుడన్ సీత జడిగెను దైత్యుడు సేయలేదా సేయలేదయన్న పల్కుద్భవిల్లిన నభల నిరయ బాజనుడనౌదు నీ పదవారిజముల నీ దశపథంబు చేసెదనే దయాబ్ది
ఈ నన్ను వలపించినట్టు సతులం దేశాన ఏ కోరిక తానై కోరిన నేను చేయననునో దాని విచారింపు మీ ఓ నిర్వ్యాజ మనోహరాంగలతికా వ్యూహాంతరానంద రధ్యానీరంధ్రతమోపహ ధ్యానీరంధ్రతమోపహ ప్రకట చంద్రజ్యోత్స్నికామూర్తివై నీవఖిల భవాంభోనిధి నావవు నేనుప్పు నీళ్లు నాసాకంఠ వ్యావల్గొవులుగనుంటిగ్రు నీవఖిల భవాంభోనిధి నావవు నేనుప్పు నీళ్లు నాసాకంఠవు వ్యావల్గువులుగనుంటిగ్రు పావేత్రమునిచ్చియప్టు పట్టింపగదే కృపావేత్రమునిచ్చి ఒడ్డు పట్టింపగదే. తల ఎత్తి చూడని జానకీదేవి కీమాటలలో యథార్థ్యమెంతవరకు గోచరించనో కాని ప్రక్క నిలుచున్న అతని భార్యలకునతని వదనసీమయందు దృష్టి నిలిపి చూచుతున్న అతని భార్యల కవియన్నియు వట్టి చాటువులుగా భాషించుచున్న రావణుండు మరియు ఇట్లనియే. శివమూర్తి విహరింపవే జలధి వీచీవాత్యలన్ ముంగురుల్ చెవుకాడన్ కనుచంతలందు పునుగుం జవ్వాది గంబూర పెళ్లివతాలింపగ సన్న పుట్టపు జరీయించైన యంచుల్ చలచ్చవులై సన్ననీలగానులియగా చంద్రాస్య నాతో వెస చంద్రాస్య నాతో చీరెలగ పట్టుకొని సెలయేరులందు పీల మండలలోతున చిన్ని చిన్ని గులకరాలు గులులతోడగిలకరించి చెట్టపట్టాలుగా చరించదమయ బల చెట్టపట్టాలుగా చరించదమయ బల. కోకిల కూసిన చిరుత గొంతు కనీయది పోల్చి చూచుచున్ కేకియు బించమార్చినను బించమార్చినను కేశ నిబంధము నీది విప్పుచున్ ప్రాకటకేలి శైలములపై చిరుతీగల ప్రక్క నిల్చు సత్యస్తోకముగా చరించదవు సుందరి చందిరు వెక్కిరించుచున్ చందిరు వెక్కిరించుచున్. ఒక సెలయేరు వంటిది సితోత్పలలోచన యౌవనంబు బోరు కలుగ వచ్చి పోసికొను రూక్ష తరంగ తురంగ పంక్తి యాగకమును సొమ్ము చేసి కొనగావలె మన్మథ రాజ్యలక్ష్మి ఎంతకు తెగకుండ నోములు వ్రతంబులు పట్టిన వట్టిపోయడు. అనిన జానకీదేవి మౌన భావాశ్రితయై తలవంచి కూరుచుండి సంతత ధారగా బాష్పములు కురియుచు కంపమాన దేహయస్సి అయ్యున్న ప్రక్కనున్న రాక్షసాంగనలు మహారాజునకు సమాధానము చెప్పవేమని తర్జించిన ఆమె యొక్క తృణమునడ్డముగా చేసి ఇట్లని. ఓసి తృణంబ నీకైననున్నది బుద్ధి రఘు ప్రవీరునాజ్ఞా సరసంబుగా గదలు సాధువ నీవు దురాగ్రహాభ్యాసము లేదు నీకు
నిరయంబును కాంచవు సర్వజంతు కగ్రాసమవై పరోపకృతి కాంతువు దుష్టత లేదు నీదసన్ కాంతువు దుష్టత లేదు నీదసన్ సాధుబోధమన్నట్టి వర్షంబులేక చటుల దౌరాత్మ్యమన్నవే సంగికెండి సూదివలెగాలియందు గృచ్చు కొనకమ్మ సూదివలెగాలియందు గృచ్చు కొనకమ్మ శిశిర మృదువశోకఛాయ జందినావు శిశిర మృదువశోకఛాయ చెందినావు. సీత రావణుని తృణీకరించుట. ఔర మనోజ్ఞమైన హరితాకృతియున్నది నాకు నైగ నిజ్ఞారభమాన మంజుల నవాకృతియున్నది నాకు ఖడ్గధారారుచిరాకృతింజను పరాక్రమమున్నది నాకటంచహంకారము నీవు కాంచనవుగా అవివేకము ఏమి చెప్పనవు అవివేకము ఏమి చెప్పనవు. నీవు నొక్క సిద్ధాంతము నిలుపవచ్చు నీవ జీవాలి ప్రథమం భవీవ సర్వ పశు సమజ పోషకంబవు పచ్చనైన చెలువు నీయది ఇందిరా చిహ్నమంచు. ఏ హరినంబవచ్చితిను నెంతొకయంతకు నీవహంకృతి వ్యాహృతులాడవచ్చునిట నాసురులుండిరి లేళ్ళు రావు నీవా హరినాలికంతకు భయం బని చెప్పుము నీవటన్న నీ సాహసమున్ మరుత్తతి ప్రశంస పునర్చడు నంచునాడు మీ నీవును చెప్పవచ్చుజుమి నీవును చెప్పవచ్చుజుమి నేల కుమారిత తెచ్చినానటం విలయాకృతి రఘుకులాధిపు మోసము చేసినానటం రామచంద్రుడ సమర్థుడటంచును నీకు నేనిటం కైవసమైతినంచునిట కాదను వారెవరమ్మ ఘాసమా కాదను వారెవరమ్మ ఘాసమా. అనినంత రావణుండు రక్షశృంగారంబు చెంగలింప మొగం ముంగై వారంబుగా వికృత హాసం భంగీకరించి ధరిత్రీపాద ఘట్టనంబుగా నిట్లని. సార్ సార్ వందనాలు, ధన్యవాదాలు. 187వ పద్యం. అందరికీ నమస్సులు. శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తనమదినెప్పుడున్ శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు నమస్సులు. ఆడియో డిస్కనెక్ట్ చేయండి. హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయతి ప్రభంజన సుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. జాతీయ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు, పాఠ్యపుస్తక రచయిత, రామాయణ కథ కల్పవృక్ష కావ్య కార్యక్రమ దీక్ష అధ్యక్షుడు మా మిత్రుడు రవీందరు, వారి మిత్ర బృందము, పద్య కవితా సదస్సు అధ్యక్షుడు రామక విఠల శర్మ గారు, వారి నిర్వాహక మిత్ర బృందము. అదేవిధంగా ఈ కార్యక్రమంలో గత సంవత్సరం పైగా నిరంతరంగా వస్తున్నటువంటి కొందరు సోదరీమణులు ఉన్నారు, కొందరు ఆసక్తి కలిగినటువంటి రసజ్ఞులైనటువంటి వారు ఉన్నారు. వారందరికీ అట్లే పెద్దలు, పండితులు, నాకు కొన్ని తోచి కొన్ని తోచక నేను కొన్ని వదిలి కొన్ని
మరొక విధంగా చెప్పిన వాటిని సవరించుకుంటూ నాకు మరింత ప్రోత్సాహాన్ని, మరింత వికాసాన్ని కలిగజేస్తున్నటువంటి పెద్దలు ఎందరో ఉన్నారు, వారికి, ఉపాధ్యాయ పండితులు ఉన్నారు, వారికి అందరికీ నమస్సులు. దాశరథి పద్యాన్ని మళ్ళీ శ్రీ రఘురామతో మొదలుపెట్టి వినిపించిన ఎంఆర్వి ప్రసాద్ గారికి, మనోహర్ పద్య గానం వింటుంటే నేను అసలు సమయాన్ని చూస్తలేను, ఇంకా వినుకుంటూ పోదామని అనుకుంటున్నాను. సత్యనారాయణ గారి పద్యాల్లో ఉన్న ఒక రుచి ఏమిటంటే, ఎవరికైనా చదివే వాళ్లకు, వినే వాళ్లకు అవి చదువుకుంటూ పోయినా కొద్ది దాని రుచి దొరికిన తర్వాత అందులో నుంచి మనం బయటికి రాము. అట్లా ఆ రుచిని శబ్దం ద్వారా, ఆయన గానం మాధుర్యం ద్వారా అందజేస్తున్నాడు మనోహరాచారి. వాళ్ళు చాలా భావయుక్తంగా చదివినాడు. నేను కూడా ఆ భావంలో అందులో పడిపోయినాను ఇప్పటిదాకా. అందరం కూడా అట్లాంటి ఒక అనుభూతిని పొందుతున్నాం. మనోహరాచారికి, మిత్రుడు, కథకుడు, ఉపాధ్యాయుడు మనోహరాచారికి అందరికీ నమస్సులు. నాకు గత 2-3 రోజులుగా కొంత జలుబు వల్ల గొంతు కొద్దిగా మారిపోయింది. అందుకని నాకు కొంచెం మాట అది ఇదిగా వస్తున్నది. ఎల్లుండి అవధానాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు, ఇప్పుడు ఇదే సందర్భంగా తెలియజేసినటువంటి మిత్రులకు కూడా ఈ సందర్భంగా నేను నమస్సులు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సుందరకాండలోని ప్రతి ఘట్టాన్ని, ప్రతి సన్నివేశాన్ని, ప్రతి పద్యాన్ని ఎంత రసవత్తరంగా అనుభవిస్తున్నాం అనేది మనం వింటున్నటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది. నాకు శబ్దమేరుటకు చిన్నము నిలువదు అని ఒక దగ్గర అన్నాడు. అది తెలుగా, సంస్కృతమా, పెద్ద సమాసమా, ఒట్టి మామూలు వాడుక భాషన, అది ఇంకొకసారి పరాయి భాషన, ఇవన్నీ వాటి మీద ఏమి దృష్టి ఉండదు. నా దృష్టి అంతా కేవలం రసప్రవాహం మీద ఉంటుంది అని సత్యనారాయణ గారు చెప్తున్నారు. అందుకని రసము 1000 రెట్లు గొప్పది అన్నాడు. రసము అనే దానికి మనకు అలంకారికులు చెప్పిన నిర్వచనాలు అనేకం ఉన్నాయి. కానీ ఒకటి ఏమిటంటే, మనల్ని మనం మర్చిపోయి ఆ కథ అనుభూతిలో, సన్నివేశం అనుభూతిలో లీనం కావటమే రసానుభూతి. అట్లాంటి రసానుభూతిని కలిగించేటువంటి పద్యాలు, ఘట్టము, సన్నివేశాలు ఉన్నాయి కనుక వాటిని మనం అనుభవిస్తూ ఉన్నాము. రావణాసురుడు దశకంధరుడు, వదన గుహా కంధరుడు అని అది మొన్న చెప్పుకున్నాం మనం. ఆయన 10 కంఠములు కలిగినటువంటి వాడు, 10 ముఖాలు కలిగిన వాడు, 10 ముఖాలనే గుహలు కలిగినటువంటి వాడు, ప్రేమ అనేటువంటి సముద్రాన్ని బాగా మధించినటువంటి వాడు, తెల్లవారుజామున వీస్తున్నటువంటి చిన్న సన్నని చల్లని గాలికి కదులుతున్నటువంటి చేలాంచలం చేత అందంగా కనపడుతున్నటువంటి వాడు. అంటే మనం ఇక్కడ రావణాసురుణ్ణి మరీ వికృతమైన రూపం అని, భయంకరమైన కాదు. 10 తలలు 20 చేతులు ఉంటే ఉండవచ్చు కాక కానీ మనిషి వికృతమైనటువంటి వాడు కాదు అనటం కోసం సుందరమైన వాడు అన్నాడు. ఒక వేసుకున్న ఉత్తరీయం గాలికి కదులుతూ ఉంటే సుందరుండు అనే ఒక మాట అన్నాడు. రామాయణం సుందరకాండలో సుందరం కానిది ఏది అని చెప్పుకున్నప్పుడు రాముడు సుందరుడు, సీత సుందరి, కథ సుందరి, అశోకవనం సుందరమైనది, హనుమంతుడు సుందరమైన వాడు, ఇట్లా అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ మాటతోటి రావణుడు కూడా సుందరుడు అనే ఒక ప్రయోగాన్ని విశ్వనాథ వారు చేసినారు మనకి. ఆ తెల్లవారుజామున చెప్తున్నాడు రావణుడు, సీతతో చెప్తున్నాడు, తెల్లవారుజామున వచ్చేటువంటి సన్నటి తుషారముల నుంచి వచ్చేటువంటి గాడుపుల చేత, వాటి తాకిడిల చేత, తుషారములు అంటే నీటి తుంపరులు, సముద్రం మీద నుంచి గాలి తెస్తున్నటువంటి నీటి తుంపరుల సంభారాల స్పర్శల చేత మెలకు వస్తున్నది. చల్లనైనటువంటి గాలి సార్థవాహులు అన్నాడు. సార్థవాహులు అంటే వ్యాపారులు, పడవల మీద వ్యాపారాలు చేసేవాళ్ళు లేదా బండి మీద వ్యాపారాలు చేసేవాళ్ళను సార్థవాహులు అని అంటారు. సామాగ్రిని దేని మీదనైనా తీసుకొని వెళ్లే వాళ్ళను సార్థవాహులు అంటారు. ఇక్కడ శైశిర పవమాన సార్థవాహులు అంటే వాయువు అనేటువంటి ఒక సార్థవాహుడు, వ్యాపారులు తెచ్చినటువంటి గాడుపుల చేత పుష్పకములో నిద్రపోతున్నటువంటి నాకు ఒకేసారి మెలకువ వచ్చింది. సరిగ్గా మెలకువతో పాటు నీవు స్మృతి పథములోకి వచ్చినావు. ఇది యౌగ పద్యముగా అన్నాడు. అంటే యౌగ పద్యముగా అంటే 2 ఒకేసారి సంభవించటం యౌగ పద్యం. ఒకటే మెలకువ, నీవు స్మృతి పథం రావటం, 2 ఒకటే అయినాయి. అంటే లేవగానే నీవే నా మనసులో మెదిలినావు అని అర్థం. నిద్ర మేలుకోవటము, నీవు మనసులో కలవటము 2 ఒకేసారి జరిగినాయి. అప్పుడు నేను మెల్లగా నా పైన వేసినటువంటి వారి సతీకరములు,
సతుల చేతులు నా మీద ఉన్నాయి. ఆ చేతులను నేను చాలా నెమ్మదిగా పక్కనకు పరిహరించేసి, అసలు ఎందుకు పరిహరించినాను, నా ఎద మీద ఒరిగి ఉన్న కరాంచరులైన అది ఎదలోన కూర్చున్న నిన్ను అన్నాడు. పైన చేతులు సతులవి ఉన్నాయి కానీ అసలు మనసులో కూర్చున్నటువంటి దేవివి నీవు. ఆ మనసులో కూర్చున్నటువంటి దేవివైన నిన్ను చూడటం కోసమై నేను ఇక్కడికి వచ్చినాను, కనుగొంటకై వచ్చినాను. అశోకవనంలో నిషన్నమైన విచారగ్రస్తురాలైనటువంటి నిన్ను చూడటానికి వచ్చినాను అని అది భావనేత్ర పథంబున చూచి అన్నాడు. భావనేత్ర పథంబున పదిలపరిచి అంటే మనసులో కలిగినటువంటి స్మృతి రూపాన్ని భావనేత్రాలతో ఎట్లా ఉన్నదో అట్లా యథాతథంగా చూసి, యథాతథంగా ఉన్న దృశ్యాన్ని అట్లే మనసులో నిలుపుకొని, అంటే మనకు మనసులోకి ఒక స్మరణ రాగానే ఒక రూపం ఏది కనపడుతుందో దాన్ని అట్లే స్థిరం చేసుకొని నిన్ను ప్రత్యక్షంగా చూడటానికి వచ్చినాను అని. ఈ భావనలో చూడటం, ప్రత్యక్షంగా చూడటం అనేది కూడా సాధారణంగా దేవతలకు దైవాలకు వర్తిస్తాయి. మనం భావనలో ఒక దేవతా స్వరూపాన్ని, దైవ స్వరూపాన్ని భావించుకొని అది ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటాం. ఇక్కడ కూడా అట్లే అంటున్నాడు అని చెప్తూ, 10 నెలల నుంచి నేను నీకు ఒక మాట చెప్తూనే ఉన్నాను. నేను ఈ శరీరాన్ని నిలుపుకుంటున్నాను అంటే కేవలం రాజ్య రక్షణం కొరకే, అంతే తప్ప నాకు వేరే ఏ విధమైన కోరికలు లేవు. ఇక్కడ ఒక రావణాసురుడు మాటలలో చాలా మంచి స్వభావం ఉన్నట్టుగా కనపడేటువంటి మాటలు ఉంటాయి. తర్వాత ఆయన లోపల ఉన్నటువంటి ఆంతర్యం రెండో పొరలో ఉన్న మాటలు కూడా కొన్ని ఉంటాయి. ఈ 10 నెలలు అనే మాటను ఎందుకు వాడినారు అని అంటే, సీతను తెచ్చి 10 నెలలు అయినది అనే సంగతి మనకు పాఠకులకు తెలియటం కోసం, కథాగమనంలో కాలగమనం మనకు గుర్తుకు రావటం కోసం 10 నెలలు అనే మాటను ప్రత్యేకంగా అన్నాడు. 10 నెలల నుంచి నేను నీకు చెప్తూనే ఉన్నాను, నేను నా శరీరాన్ని కేవలం రాజ్యాన్ని కాపాడటానికి కోసం మాత్రమే నిలుపుకుంటున్నాను తప్ప అంతకు మించి నాకు వేరే ఉద్దేశం ఏమి లేదు. ఈ నా శరీరం మీద నీకు ఇంత దాక్షిణ్యము లేదు, నీవింత దయలేదు. అంటే రాజ్యం కోసమే రక్షించుకుంటున్నాను, నీ కోసం రక్షించుకుంటున్నాను, రక్షణ చేస్తున్నది అంతే, రాజ్య రక్షణగానే చేస్తున్నాను. అటువంటి ఈ శరీరం మీద నీకు ఇంత మాత్రమైన దయలేదు, దాక్షిణ్యము లేదు అని నేత్ర క్లప్తేంద్ర నీల అని అన్నాడు. ఇది కూడా క్లప్తం అనేటువంటి పదాలు లుకారంతో వాడిన పదాలు. నిజానికి అది సంయుక్తం కాదు. అచ్చులో ఆ లుకారం లేక లావత్తు పెట్టినారు, ఇప్పుడు క్లప్తా అని రాస్తున్నారు కానీ లుల్లులలో క్లుప్తా అని రాసేవాళ్ళు. ఇది క్లప్తము అన్నది. క్లప్తము అంటే దానితో సమానమైనటువంటిది. ఇంద్రనీలమణులతో సమానమైనటువంటి నేత్రములు కలదానా అని అంటే, నీవు ఇటువంటి మంచి చూపులు కలిగినటువంటి దానవు, నా మీద నీ చూపు లేదు, దాక్షిణ్యం లేదు, నా మీద నీకు దయ లేదు అని 2 విధాలుగా మాట్లాడుతున్నాడు. ఒకటి తనను గురించి, రెండవది సీతను గురించి, సీత సౌందర్యాన్ని గురించి కూడా అప్పుడప్పుడు సంబోధనలు చేస్తూనే ఉన్నాడు. వార్షిక నీలమేఘ చికురా అన్నాడు. ఓసి అనే సంబోధన ఈ ఒక పద్యంలోనే 2 సార్లు వచ్చింది, మొదటి పాదంలోను చివరి పాదంలోను. ఓసి అనేది ఇక్కడ అంటే నైత్యార్థం ఏమీ కాదు. ఓయి ఓరి ఓసి అనేది సంబోధనార్థంబులందగు అని వ్యాకరణ సూత్రంలో ఉన్నది. అంటే స్త్రీ సంబోధనగా ఓసి అని వాడటం అనేది గ్రాంధికమే. సరే, రావణాసురుడు కాబట్టి కొంచెం తీవ్రంగా ఓసి అని అన్నాడు, ఒరే అన్నట్లుగా ఓసి అన్నాడు అని అనుకునే అవకాశం ఉంటుంది పాత్ర స్వభావాన్ని బట్టి. వార్షిక నీలమేఘ చికుర, వర్షాకాలము నాటి నీలమైనటువంటి దట్టమైన నీలమేఘం వంటి వెంట్రుకలు కలదానా అని, ఈ నీకు నాయందు దయలేదు, నీకే కాదు, ఇదిగో ఈ సముద్రుడు ఉన్నాడు, సముద్రుడు కూడా ఉల్లోల కల్లోల వీచి వార్ధి, సంపన్నుడు వార్ధి, బాగా ఎప్పుడు తరంగాలు ఎగిసి పడుతూ ఉండేటువంటి ఉల్లోల కల్లోలములతో ఉండేటువంటి వాడు, ఎప్పుడు తరంగాలు ఎగిసి పడుతూ ఉండేటువంటి వాడైనటువంటి సముద్రునికి కూడా నా మీద అదాక్షిణ్యుండు, నా మీద ఆయనకు కూడా దయలేదు. ఆ తోడుగా వచ్చేటువంటి సన్నపు గాలి వాయువొక్కరుడు, గాలి కూడా సన్నగా వాయువు ఏదో ఇట్లా తాకినట్టుగా వస్తున్నాడు తప్ప నిజానికి ఆ సముద్రునికి కానీ ఈ వాయువుకు కానీ
వీళ్ళిద్దరికీ నా మీద ఏమి దయలేదు. ఎందుకు అంటే వాళ్ళిద్దరికీ కూడా నేను లోకు అయిపోయినా, నీకు అంతకంటే లోకు అయిపోయినాను. ఈ సముద్రునికి నేను లోకు అయిపోయినాను, ఈ గాలికి నేను లోకు అయిపోయినాను, నీకు వీళ్ళిద్దరికంటే లోకు అయిపోయినాను నేను అన్నాడు. అంటే అక్కడ తన లోపల జరుగుతున్నటువంటి ఏదో ఒక లోపం ఉన్నది, ఏదో ఒక పొరపాటు ఉన్నది, అందుకనే వీళ్ళు నన్ను తక్కువగా చూస్తున్నారు అనే భావం ఏమన్నా ఉంటుందేమో తెలియదు. సముద్రుడు అదాక్షిణ్యుడు, ఉల్లోల కల్లోలముతో ఉన్నాడు అంటే కోపంతో ఉన్నాడు సముద్రుడు అని ఒక అర్థం. సముద్రుడు కోపంతో ఉండటానికి కారణం ఏమిటంటే, సరే ఈ సముద్రము పాల సముద్రం ఒకటి కాదు, కానీ సముద్ర లక్షణాన్ని బట్టి తన కూతురైన లక్ష్మీదేవిని ఎత్తుకొని వచ్చినాడనేటువంటి ఉల్లోలం కల్లోలంతో ఉన్నాడు కాబట్టి దాక్షిణ్యం లేదు, దయలేదు, అందుకని నన్ను లోకుగా చూస్తున్నాడు రావణాసురుని అని ఒక అర్థం. వాయుదేవుడు కూడా అట్లే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఇప్పుడు వాయుదేవుని కొడుకు హనుమంతుడే ఈ కార్యం నెరవేర్చడానికి వస్తున్నాడు కనుక వాయుదేవునికి కూడా ఈయన మీద సరి అయినటువంటి దృష్టి లేదు. ఇంకొకటి కూడా ఉంది, రావణాసురుడు ఈ పంచభూతాలను, నవగ్రహాలను, వీటన్నింటినీ కూడా తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, ఉంచుకొని తానన్నట్టుగానే నడిపించగలిగేటువంటి వాడు. అందువల్ల వీళ్ళందరికీ కూడా వీడి మీద లోపల కోపం ఉంది. ఇప్పుడు భయానికి ఏదో చెప్పినట్టు విందామని అనుకుంటున్నారు తప్ప భయానికే గాని. దాశరథి ఒక కవితలో చాలా అద్భుతంగా రాసినాడు. ఆయన వనంలో ఏ పువ్వులైనా ఋతుక్రమం లేకుండా లేదా ఋతుకాల ధర్మం లేకుండా ఏ చెట్టు అయినా పూస్తుంది, ఏ చెట్టు అయినా కాస్తుంది, ఏ పువ్వైనా పరిమళిస్తుంది, గాలి ఎంత ఎట్లా అంటే అట్లా వీస్తుంది అని ఇదంతా రాసి, ఇదంతా భక్తి చేత కాదు భయం చేత అని ఒక మాట అంటారు చివరికి. రావణాసురుడు ఈ పంచభూతాలు ఇవన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ సముద్రం కానీ వాయువు కానీ ఏవైనా కానీ ఆయన మీద కోపంతోనే ఉన్నాయి తప్ప అవి ఆయన మీద భక్తితో లేవు. ఆ మాటను ఆయనే ఒప్పుకుంటున్నాడా అని మనం ఇప్పుడు అనవచ్చు. ఇది రావణుడు అంటున్నాడా అని అనకపోయినా లోపల తాను చేసినటువంటిది ఏదో ఉన్నది అని అనుకోవాలి మనం. నాకు ఇంత మాత్రం కూడా మీ మీద ఉన్న ప్రేమ చేతనం ఏమో నేను వారికి లోకు అయిపోయినాను అని. ఇక్కడ ఇంకొక మాట అన్నాడు, నీ మీద ప్రేమతో వారికి లోకు ఎందుకు అయిపోయినాను అంటే నీ మీద ప్రేమ చేత నేను వాళ్ళను ఏం అనలేకపోతున్నా అని, వాళ్ళను ధిక్కరించలేకపోతున్నా, అందుకని నేను ఊరుకోవాల్సి వస్తున్నది అన్నాడు. అట్లే ఈ అప్సరస స్త్రీలు ఉన్నారు, దేవలోకపు స్త్రీలు ఉన్నారు, రాక్షస స్త్రీలు అందగత్తలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అప్సరస స్త్రీలు గోత్రస్ఖలనము సహింపగలుగు ఈ వేల్పు సుందరులను. గోత్రస్ఖలనమును సహించటము అంటే గోత్రస్ఖలనము అనేది గోత్రమును చెప్పుకోవటమే. ఎవరి గోత్రం ఏమిటి అని ఆ గోత్రం చెప్పుకోవటం అంటే వంశంలో మూల పురుషులను తలుచుకోవటం, చెప్పుకోవటం అని. గోత్రస్ఖలనం అంటే అప్సరసలకు, దేవవేశ్యలకు గోత్రాలను చెప్పుకోవటం అనేది పెద్ద ఇష్టం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వారు ఎవరు ఏమిటి అనేది తెలియచ్చు, తెలియకపోవచ్చు, లేదా వాళ్లకు కలిగే సంతానానికి కూడా గోత్రం ఇది అని చెప్పరానటువంటివి ఉంటాయి. అట్లాంటి అప్సరసలు ఉన్నారు. రాక్షస స్త్రీలు కూడా అందగత్తెలు చాలా మంది ఉన్నారు అని ఒక సంబోధన అన్నారు. ఇక్కడ సంతాన అవనీజాకృతి అని ఉన్నారు. అవనీజము అంటే చెట్టు, అవనికి పుట్టినది. అవనీజము అంటే సీత. సంతాన అవనీజము అంటే సంతానము అనేది కల్పవృక్షము, దేవలోకపు వృక్షము. అంటే దేవలోకపు వృక్షమే నీ రూపంలో వచ్చినటువంటి దానవు నీవు అని. అంటే ఇప్పుడు కల్పవృక్షం ఎవరు అంటే సీత. రామాయణ కల్పవృక్షము అని పేరు పెట్టినాడు అంటే సీతాయాశ్చరితం మహత్ అనేది ఇట్లా మనకు తెలియజేస్తున్నారు సత్యనారాయణ గారు. సంతాన అవనీజాకృతి, నీవే ఈ కల్పవృక్ష స్వరూపానివి అని అన్నాడు. దిగి వచ్చినటువంటి కల్పవృక్షానివి నీవే అంటే ఇందులో సీతా ప్రధానంగా కథను చెప్తున్నాడు అని. వాల్మీకి కూడా సీతాయాశ్చరితం మహత్ అని అన్నాడు. శ్రీమంతంబై పుల్చు వెలుగునొకడే అన్న దాంట్లో శ్రీం అంతంబై, శ్రీమంతము అనే దానికి మతుబర్థంలో శ్రీమంతము అని. శ్రీమాన్ అనేది శ్రీమంతుడు అవుతుంది, గుణవాన్ అనేది గుణవంతుడు అవుతుంది, వాను వచ్చిన వాటికి వంతుడు అవుతుంది, మాను వచ్చిన వాటికి మంతుడు అవుతుంది. శ్రీమాన్ అయితే శ్రీమంతుడు అవుతుంది. కానీ దీన్ని ఎట్లా కాకుండా సుప్రసన్న గారి కొత్త పద్ధతిలో విరిచినారు దాన్ని. శ్రీం ప్లస్ అంతంబై. శ్రీం అనేది విద్యా లలిత త్రిపుర సుందరి మంత్రాల్లో, అమ్మవారి మంత్రాల్లో ఉండే బీజాక్షరాలలో ఉండేటువంటి ఒక అక్షరం శ్రీం అని. ఆ శ్రీం అంతమైనటువంటి దానివి నీవు అని.
అట్లా ఇక్కడ సంతానావనీజాకృతి అనే ఒక కొత్త ప్రయోగాన్ని మనకు చేసినారు. కల్పవృక్షానివి నీవే అనే మాటను రావణాసురుడి నోటి నుంచి మనకు ప్రయోగం చేసినారు. రావణాసురుడి నోటి నుంచి ప్రయోగం చేస్తే కూడా తప్పని అనుకోము. ఎందుకంటే ఆయన కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, ఆయన కూడా చాలా గొప్ప పండితుడని. నేను వేదాలు ఇవి విన్ని అని చెప్పగలుగుతాను అని చెప్పినాడు కూడా. ఆయన కూడా బ్రహ్మవంశ సంజాతుడు, గొప్ప జ్ఞాని కూడా. కానీ తామసమైనటువంటి లక్షణము జన్మ కారణం చేత ఉన్నటువంటి లక్షణం చేత తామసత్వం ఉన్నది. భరమై నాదశ నాకు తెచ్చెదరు విశ్వాసము నిశ్వాసము. ఈ దేవతల స్త్రీలు, రాక్షస స్త్రీలు వీళ్ళందరూ కూడా నాకు నమ్మకాన్ని కలిగించే వార్తలను తెస్తారు. ఏం పర్వాలేదు, ఇవాళ కాకపోతే రేపైనా సీత నీకు వశం అవుతుంది, లేదా నీ మాట వింటుంది అనే కొన్ని నమ్మకపు వార్తలు తెస్తారు. కానీ అవి మాత్రం చివరికి నిట్టూర్పులుగానే, నిశ్వాసాలుగానే వదిలిపెట్టవలసి వస్తున్నది. వట్టి నిట్టూర్పులుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే నీ దయ అనేటువంటిది నా మీద ఏమాత్రము కనిపించటం లేదు, నీ కృప నా మీద కనిపించటం లేదు, అపారమైన నీ దయ నా మీద ఏమీ కనిపించటం లేదు. ఒక మాట చెప్తాను నేను. ఓ చంద్రముఖి, ఈ చంద్రముఖి, ఇందుముఖి, చంద్రజ్యోత్స్న ఇట్లాంటి చంద్ర సంబంధమైనటువంటి పదాలు సీతాదేవిని సంబోధించినవి అనేక చోట్ల వాడబడతాయి. చంద్రాం హిరణ్మయీం అని ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం మనం. అది దృష్టిలో పెట్టుకొని చంద్ర సంబంధమైనటువంటి పదాలను సీత అమ్మవారికి, త్రిపురాసుందరికి పోలికను చెప్తూ, లేదా లక్ష్మీదేవికి పోలికను చెప్తూ ఈ చంద్ర సంబంధమైనటువంటి సంబోధనలు అనేక సార్లు వస్తూనే ఉంటాయి. ఇందుముఖి అన్నాడు, ఇక్కడ కూడా చంద్రముఖి అని అన్నాడు. ఒక మాట చెప్తాను నేను. మరికొన్ని మాసాలు, మరికొన్ని నెలలు నేను మౌనంగా ఉంటాను. నా వలపు సంగతి, నా ప్రేమ సంగతిని అంతా అట్లా గడుపుతూనే ఉంటాను. నీవు దాన్ని అప్పటికి కూడా కీటున బుచ్చదే అని. నేను కొన్ని నెలలు మౌనంగా ఉన్న తర్వాత కూడా నీవు అప్పటికి కూడా ఇట్లనే నా పైన నిరాసక్తంగా ఉండి నా పైన దయ చూపకుండా ఉన్నట్లయితే నేను మాత్రం ప్రాణాలతో ఉండను, నేను ప్రాణాలతో నిలవలేను. నీవు లేక నేను ప్రాణాలతో ఉండలేను. అంటే ఇది సహజంగా ప్రేమికులు మాట్లాడుకునే మాటల్లాగా కూడా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. నీవు లేకపోతే నేను ప్రాణాలతో ఉండలేను, బ్రతకలేను అనేది. అని దానివల్ల ఏమవుతుంది అంటే నేను చచ్చిపోతాను, నన్ను ప్రాణాలు వదిలేస్తాను నీవు ఇట్లే ఉన్నట్టయితే. నేను ప్రాణాలు వదిలేస్తే ఏమవుతుంది, నీకు బ్రహ్మహత్యా దోషం అంటుతుంది. ఎందుకంటే నేను బ్రాహ్మణుణ్ణి గనక, నీ కారణంగా నేను చనిపోయినాను గనక నీకు బ్రహ్మహత్య నికటాఘ దోషము తప్పదు. నీకు గొప్ప అఘము, పాపపు దోషము అనేది నీకు అంటడం తప్పదు. అది నిన్ను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది సుమా అని అన్నాడు. నయాన భయాన అని అంటాం కదా, అట్లా నయమైన మాటలతోనూ భయపెట్టే మాటలతోనూ రెండు విధాలుగా అంటున్నాను. అంటే వేరే విధంగా నేను నిన్ను చంపుతాను అవి అనే భయం కన్నా పాపపుణ్యం అనేటువంటి భయం ఉండే లక్షణం ఉంటుంది కనుక పాపం అనే భయం అన్న ఉంటుందేమో అని అనుకునే మాట అన్నాడు. ఇట్లాంటి మాటలన్నీ ఆత్మనంటనివగు మనోహదేహ దుష్టవాంఛల యందు తత్కాలావేశమున ఆయన మనస్సు శరీరముతో సంబంధం ఉన్నటువంటి దుర్మార్గమైన కోరికల యందు తత్కాలపు ఆవేశములో రసవీధి మగ్న ప్రమాణముగా భాషించి, అది కేవలం భౌతికమైనటువంటి శారీరకమైనటువంటి వాంఛల చేత నిండినటువంటి ఒక రసవీధిలో మగ్నమయ్యేటువంటి మాటలతో కొంతసేపు మాట్లాడినాడు. ఇది ఆత్మనంటలేదు అన్నాడు. అంటే ఈ పైనే ఇటువంటి మాటలు అన్నాడు కానీ లోపల ఉన్నటువంటి ఉద్దేశము ఇవి కాదు అని అనుకోవాలి. ఆత్మను అంటలేదు అన్నాడు అని ప్రతారించుట. ఇది రావణాసురునికే కాదు, ఇట్లా మోసం చేయటం అంటే లోపల ఉన్నటువంటిది ఆలోచన వేరే ఉంటుంది, పైన మాత్రము ఇటువంటి అభిప్రాయాలు చెప్పేటువంటి మోసపు ప్రవర్తన అనేది ఉంటుంది. కొందరు జీవలక్షణముగాన అతడు ఇట్లు భాషించే, ఆయన ఇట్లా మాట్లాడినాడు అన్నాడు. కొందరు జీవలక్షణం అట్లా ఉంటుంది అని అన్నాడు. ఇది సమాజంలోని కొందరు మనుషులను కూడా ఉద్దేశించి ఈ మాట అన్నట్టు. జీవలక్షణం అనే మాట సత్యనారాయణ గారు చాలా చోట్ల అనుకుంటాడు. ఇంకా ఒకటి ఏం చేస్తానంటే, నేను మీ తండ్రి అయినటువంటి జనకునికి బంగారం, ఇల్లు బంగారం చేస్తాను అన్నాడు.
అంటే పుట్టినింటి మీద ప్రేమ చేత అని ఈ పద్యం మీద నిన్న కాకమున్న అక్షరార్చన సమూహంలో పాలకుర్తి వారు చాలా విపులమైనటువంటి వ్యాఖ్యానం పెట్టినారు. ఏమిటంటే పుట్టినింటి స్త్రీలకు పుట్టినింటి మీద కొంచెం అభిమానం ఉంటుంది కనుక మనకు సావిత్రి కథలో కూడా చూడండి, ఏం కావాలంటే మా నాన్నకు కన్ను లేవు అనంటే ఇచ్చినాను పో అంటాడు, తర్వాత సంతానం లేదంటే ఇచ్చినాను పో అంటాడు. అంటే మొదటి కోరికలన్నీ పుట్టినింటి మీద కోరికలే ఉంటాయి. పుట్టినింటి వాళ్లకు మేలు చేయటం చేత స్త్రీలు సంతోషపడతారనే అభిప్రాయం చేసి మీ తండ్రి ఇల్లు నేను బంగారం చేస్తాను అన్నాడు. ఇది జాతీయం లాంటిది. తర్వాత బాగా సంపన్నవంతుణ్ణి చేస్తాను అన్నాడు. ఎట్లా చేస్తాను అంటే సమస్త ధాత్రి రాజులను చేరిక సార్వభౌమునిగా చేసేదా అన్నాడు. అనేక భూమి మీద ఉన్నటువంటి అనేక రాజులను చేర్చేసి అంటే తనకు వశుణ్ణి చేసి ఆయనను సార్వభౌమునిగా చేస్తాను. అంతేకాదు పైలోకాలలో కూడా అచ్చటన్ సారస సంభవాగ్ర పరిషత్ ప్రథమం కూడా నచ్చితే అంటే సాక్షాత్తు బ్రహ్మలోకం వంటి ఒక గొప్ప పరిషత్తును ఏర్పాటు చేస్తాను. సారస సంభవుడు పద్మ సంభవుడు అయినటువంటి అతని సభలాగా నేను చేస్తాను. అంటే అందరూ దేశంలో ఉన్నటువంటి రాజులందరూ ఆయన అధీనంలో ఉండి ఆయనకు సార్వభౌమత్వం వచ్చేటువంటి వాడిగా ఆయన ఒక బ్రహ్మగా, ఇంకొకటి ఏమిటంటే జనకుడు రాజర్షి, ఇవన్నీ నేను ఇవ్వటం చేత ఆయనను బ్రహ్మర్షిగా చేస్తాను అని, బ్రహ్మగా చేయటం ఆయనను బ్రహ్మర్షిగా చేస్తాను అని తండ్రికి నేను ఇవి చేస్తాను విను కలకంఠి అని అన్నాడు. ఈ కలకంఠి అనేది సంబోధన, మంచి కంఠము గలదానా. ఇంకొక పెద్ద సమాసం వాడినాడు, ఉక్తి స్వాదు రసావతార పరిణామోల్లాస రూపాని. ఈ స్వాదు రసావతార ధిషణాహంకార అనేటువంటి మాట అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు, ఆ భోగము అనే పద్యంలో కూడా ఈ మాట అంటాడు. స్వాదు రసావతార ధిషణాహంకారం అన్నాడు అక్కడ. నేను ఇంతకుముందు మీకు మనం మొదలు పెట్టుకునే ముందు ఒక మాట చెప్పిన, ఉక్తి స్వాదు రస అవతారం అంటే శబ్దములో నుంచి వచ్చేటువంటి ఒక ఉత్తమమైనటువంటి రస అవతారం, ఉక్తిలో నుంచి మాటలో నుంచి వచ్చేటువంటి రసావతారమునకు రూపమైనటువంటి ఉల్లాస రూప అంటే శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి దానా. ఇక్కడ ఏమిటంటే శబ్దము నుంచి వచ్చేటువంటి ఒక ఉల్లాస రూపం అన్నాడు. అట్లా అది పరిణామంగా ఉల్లాసం అనేది ఆనందానికి పర్యాయంగా తీసుకుంటే ఒక ఆనందాన్ని కలిగించేటువంటి శబ్ద బ్రహ్మస్వరూపమైనటువంటి దానా అని అర్థం. ఉక్తి స్వాదు రసావతారం ఒక రసావతార మూర్తి అయినటువంటి దానివి. రసోవై సహ అని మనం అలంకార శాస్త్రంలో కూడా చెప్పుకుంటాము. రసమే బ్రహ్మము అని అర్థం. అట్లాంటి రసము అవతారముగా ఉల్లాసముగా పరిణమించేటువంటి ఉత్తమమైనటువంటి ఉక్తి అయినదానా అని. అంటే ఆనంద శబ్దానంద రసమయమైనటువంటి దానా అని. ఈ ఉక్తులను గురించే ఇంత పెద్ద సమాసం ఎందుకు ప్రయోగించినాడు అంటే కింద ఒక మాట అంటున్నాడు. ఇది అలంకార శాస్త్రం అంతా ఇందులో ఒక దగ్గర చేర్చినాడు. ఏమంటున్నాడంటే, నేను ఏది చెప్పుకున్నా నాకు స్వభావోక్తి అది. నేను ఏది పెద్ద గొప్పగా కానీ దాని అతిశయంగా కానీ ఉత్ప్రేక్షగా కానీ ఇట్లా ఏమి చెప్పుకోవటం లేదు. స్వభావోక్తిగానే చెప్పుకుంటున్నాను. అంటే సహజంగా ఏది ఉన్నదో అదే చెప్పుకుంటున్నాను. కానీ నేను చెప్పుకున్న ఈ స్వభావోక్తులే ఇతరులకు ఉత్ప్రేక్షలుగా అనిపిస్తున్నాయి. మనకు ఉత్ప్రేక్ష అనేది ఎట్లుంటది అంటే అది లేకపోయినా ఉన్నదా అన్నట్లున్నది అని చెప్పుకుంటే ఉత్ప్రేక్ష అలంకారం. అది ఇట్లున్నదా అని చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అలంకారం అంటారు. ఇట్లున్నది అని చెప్తే అది ఉపమాలంకారం అవుతున్నది. ఇది ఇట్లున్నదా అనే దాంట్లో సందేహం కూడా ఉంటుంది. కానీ సందేహాన్ని మించి ఒక పెద్ద పొగడ్తన చేసి చెప్తే దాన్ని ఉత్ప్రేక్ష అని అంటారు. ఇక్కడ స్వభావోక్తులుగా చెప్పేవన్నీ కూడా ఇతరులకు ఉత్ప్రేక్షలుగా కనపడతాయి. నా శక్తి నేను చెప్పుకోవటం దోషమే కావచ్చు. అంటే ఎవరిని గురించి వాళ్ళే చెప్పుకోవటం దోషమే కావచ్చు. కానీ నీవు చూసినావో లేదో దిక్కులు, చుక్కలు, సూర్యుడు, చంద్రుడు నా స్వభావాన్ని, నా గుణగణాలను, నా గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఉన్నాయి సుమా అన్నాడు, ప్రశంసిస్తూనే ఉన్నాయి సుమా అన్నాడు. దిక్ తారా గగన అబ్జ బంధు శశి. దిక్కులు, తారలు,
గగన అబ్జబంధువు సూర్యబంధువు అది పద్మబంధువు అయినటువంటి గగనంలో ఉండే సూర్యుడు, శశి చంద్రుడు, వీళ్ళు ఎప్పుడు నన్ను ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇది నీవు గ్రహించటం లేదు. నా గొప్ప నేను చెప్పుకోవటం కాదు, కానీ నేను చెప్పుకోవటం నాది నాకు ఉన్నది ఉన్నట్టే చెప్పుకుంటున్నాను, కానీ అవతలి వాళ్లకు ఆహా ఇంత ఉందా అని ఉత్ప్రేక్షలాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో దగ్గర దాకా వచ్చి మళ్ళీ రాలేదు అన్నట్లుగా కంఠము దాకా వచ్చి పెను విషముగా అనవురా. ఏదో బాగానే ఉంది అని కంఠము దాకా వచ్చిన తర్వాత అయ్యో ఇది కమ్మగా ఉందనుకున్నాను కానీ విషమైపోయిందే అని అనుకున్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు నిన్ను తీసుకొని అరచేతిలో వైకుంఠం చూపి చివరికి ముఖం కూడా చూపించినటువంటి పరిస్థితి అయింది. నిన్ను చూసి నేను అరచేతిలో వైకుంఠం ఉందని అనుకున్నా, కానీ ఇప్పుడు ఏమైందంటే వైకుంఠం కాదు కదా, నీ ముఖము కూడా చూసేటువంటి పరిస్థితి లేకుండా అయిపోయింది. ఇవి పూర్వంలో శుంఠ ఇట్లా అనేవారు, సున్నకు సున్నా హల్లికి హల్లి అని అనేవాళ్ళు. సరిగ్గా ఇది దానికి రెట్టింపుగా కనపడుతుంది. నేను కనగా ద్విగుణంబుగా ఉన్నదానికి, నేను రెట్టింపుగా ఆ ఉన్నదానికంటే రెట్టింపుగా ఇది కనపడుతున్నది. సున్నకు సున్నా హల్లికి హల్లి అనేది పాతకాలంలో మన దగ్గర బొట్లేరుసు లెక్కలని ఉండేవి. బొట్లేరుసు లెక్కలలో సున్నాలు ఉండేవి, హల్లి అనేది ఒకటి ఉండేది గుర్తు. ఆ హల్లి అనేది మనం కామా రాస్తాం చూడండి. ఈ కామాను కింద మీద కిందకి పైకి తిరిగేసి రాస్తే, కామాను ఇట్లా పైకి రాస్తే హల్లి అంటారు దాన్ని. సున్నాలు హల్లీలు, ఒక గీత, 2 గీతలు, 3 గీతలు, 4 గీతలు అయినాక మళ్ళీ ఇక్కడ ఒకటి అంకె వచ్చేది సున్నకు బదులు. అట్లా 4 గీతలు అయిన తర్వాత ఇవి వచ్చేది. అట్లా ఆ హల్లీలు మారిపోతూ ఉంటాయి, సున్నలు హల్లీలు మారిపోతూ ఉంటాయి. మారిపోయినప్పుడు ఏమున్నది, తీసివేతలు చేస్తే మీద సున్నకు సున్ననే, హల్లికి హల్లి ఉన్నది. ఏమున్నది, ఏం లేదు, శూన్యమే. సున్న నుంచి తీసేస్తే సున్ననే, హల్లి నుంచి తీసేస్తే హల్లి. హల్లి అంటే వట్టిదే, అది కూడా గుర్తే. దాని స్థానంలో ఒక అంకె వస్తుంది అనటానికి గుర్తుగా హల్లి అనేది వాడతారు. సున్నకు సున్నా హల్లికి హల్లి అంటే ఇది ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాడుక. దీన్ని కల్పవృక్షంలో వాడినారు సత్యనారాయణ గారు. ఇది ఆంధ్ర ప్రాంతంలో నేను అనుకుంటున్నా లేదని. ఎందుకంటే నాకు ఒక అనుభవం అయింది. రాజమండ్రిలో ఉన్నప్పుడు ఇదే మాట నేను ఒక దగ్గర మాట్లాడితే, అంటే మన పండితుల మధ్యనే మాట్లాడితేనే అట్లా అంటే ఏంటిది అని అడిగింది. అసలు సున్నా హల్లి అంటే ఏంటిది అని అడిగింది. అందుకని ఇప్పుడు నేను ఈ వివరం చెప్పవలసి వచ్చింది. ఏదో నోట్లో దాకా కంఠం దాకా వచ్చింది కదా అనుకుంటే అది విషమైపోయింది. అరచేతిలో వైకుంఠంలాగా ఉందనుకుంటే ముఖం కూడా కనిపించని పరిస్థితి అయిపోయింది. చివరికి చూస్తే ఏముందంటే ఏమీ లేని పరిస్థితి ఉన్నది. సున్నకు సున్నా హల్లికి హల్లి, ఏమీ లేదు మళ్ళీ అని అట్లా ఉన్నది. మనం ఈ వైభవం అంతా త్యజించి ఒక్క నీతో చనుదెంతు, ఈ లంకారాజ్యపు వైభవం అంతా కూడా నేను వదిలిపెట్టి ఒక్క నీతోనే నేను రావాలని అనుకుంటున్నాను, వస్తాను. మన ఇద్దరం కలిసి ఎక్కడికైనా ఎవరికి కనిపించినటువంటి సీమలలో ఒక విహారం చేస్తాము. దేవతాభ్రాజితమూర్తి నేను పదవారిజ సేవకుడను. నేను ఇదంతా వదిలివేసి వచ్చి దేవతామూర్తి అయినటువంటి నీ పాద పద్మాలను సేవించే సేవకుడుగా ఉంటాను అన్నాడు. ఇక్కడ పూర్తిగా బయటపడ్డాడు రావణాసుడు. అంటే తాను ఆమెను అమ్మవారిగా చూస్తున్నాడు అనే మాటలు ఇక్కడ బాగా బయటికి వచ్చినాయి. ఆ చుట్టూ సఖులు రాణులు వాళ్ళందరూ ఉన్నారు, వింటున్నారు ఈ మాటలు. నీవేమో దేవతవు, నేనేమో నీ పాదపద్మాలను సేవించుకునేటువంటి సేవకుణ్ణి. ఇదిగో ఈ భోగాలన్నీ వదిలేసి వస్తాను, నేను ఈ వైభవం అంతా వదిలేసి వస్తాను అని. అంటే ఈ లౌకికమైనటువంటి భోగాలను వీటిని అన్నింటినీ త్యజించి రావటం అనేది, బంధాలను విముక్తి చేసుకొని రావటం అనేది చెప్పినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది మనకిది. అని నీ కటాక్షాజిల రంగవల్లులకు అద్దినదవు మృగనాభికల్పుడని. నేను ఇంకా ఎటువంటి వాడిని అంటే, నీ కటాక్షము, నీ కడగంటి చూపులు అనేటువంటి ముంగిలిలో వేసినటువంటి ముగ్గులకు అద్దినటువంటి కస్తూరి వంటి వాడను అన్నాడు. అజిరము అంటే ముంగిలి, కటాక్షాజిరము అన్నాడు. ఇది కూడా చాలా కొత్త ప్రయోగాలు. అంటే నీ కడకంటి చూపులు అనే ముంగిలిలో, కడకంటి చూపుల వాకిట్లో, కడకంటి చూపులు అనేటువంటి వాకిట్లో వేసినటువంటి ముగ్గుల్లో అద్దినటువంటి కస్తూరి వాసన ఎటువంటిదో నేను అటువంటి వాడిని. అంటే నీ చూపులకు సమానమైన వాడిని కాదు, నీ చూపుల అనే వాకిట్లో వేసిన ముగ్గుతో సమానమైన వాడిని కాదు, ఆ ముగ్గుకు అద్దినటువంటి వాసన వంటి వాడిని మాత్రమే అని అర్థం. ఈ ముగ్గు, ఈ దయా దాక్షిణ్యము, ఈ ముగ్గు ఇదంతా కూడా ఒక
శ్రీచక్రానికి సంబంధించినటువంటి ఒక స్ఫురణ. ముగ్గులాగా ఉండేటువంటి శ్రీచక్రాలు ఉంటాయి, కోణాలు ఉంటాయి, త్రికోణాలు, చతురస్రాలు, చతుర్భి శ్రీకంఠై అని ఒక శ్లోకం ఉంది సౌందర్య లహరిలో. 4 మూలలున్నవి, 3 మూలలున్నవి చతురస్రాలు, ఇవి మొదలైనవి ఉంటాయి. దాన్ని చూస్తే ముగ్గులాగా ఉంటుంది, అది ఒక శ్రీచక్రం. అట్లాంటి శ్రీచక్రములో నేను వట్టి వాసన వంటి వాడిని అన్నాడు. వాసన వంటి వాడిని అంటే నేను వంటి అంటున్నటువంటి వాడినే, నేను నీ సేవకుడిని అని అన్నాడు. సీత ఒక కోరిక కోరితే ఇది మాత్రం అయినా తీర్చలేదేమిరా నీవు అని ఎవరైనా అనగలుగుతారు. వాళ్ళు అటువంటి మాట కనుక వచ్చినట్లయితే నేను నరకానికే పోతాను అన్నాడు. సీత అడిగింది, దైత్యుడు చేయలేదు అనేటువంటి ఒక పలుకు ఉద్భవిల్లిన అటువంటి ఒక మాట వచ్చినట్టయితే, సీత అడిగింది కానీ నువ్వు చేయలేకపోయినావు రా అని ఎవరన్నా అంటే నీవు ఏది అడిగితే అది చేస్తాను, నేను చేయలేననేది లేనేలేదు. ఇక ఒకవేళ అట్లా ఏదన్నా నేను చేయలేకపోయినాననే మాట కనుక వస్తే నేను నరకానికే పోతాను అని అన్నాడు. నిరయభాజనుడనవుదు అంటే నరకం వెళ్ళిపోయేవాడిని అవుతాను. అందుకని నీ పాదపద్మాల మీద శపథం చేసి చెప్తున్నాను, దయాబ్ధి అని అన్నాడు. దయా పయోమనిధిలాగా దయాబ్ధి అని అన్నాడు. ఓ దయా సముద్రం వంటి దయ కలిగినటువంటి దానా, నేను శపథం చేసి చెప్తున్నాను, నీవేది అడిగితే అది ఇస్తాను, నేను ఇది ఇవ్వను అనేది ఏం లేదు, ఏం అడుగుతావో అది ఇవ్వు. నన్ను ఇట్లా కోరేటువంటి సతులు చాలా మంది ఎందరో ఏవో అడుగుతూనే ఉంటారు. ఎవరు ఏదై అడిగితే అది వాళ్ళకు నేను ఇస్తూనే ఉంటాను. అట్లా నేను ఎవరైనా అడిగింది ఏ చాన ఏ కోరికను తానైనా కోరిన నేను చేయననునో దానిని విచారింపు. ఎవరినన్నా తెలుసుకో నీవు, ఇందులో ఎవరైనా ఏదైనా కోరిక కోరితే నేను కాదన్నానేమో తెలుసుకొని చూడు. అట్లా వాళ్ళకే చేయలేదు నీకు చేస్తానా అని మళ్ళీ ఒక పెద్ద 2 పాదాల పెద్ద సమాసం ప్రయోగించినారు ఇక్కడ సత్యనారాయణ. నిర్వ్యాజ మనోహరాంగ లతికా వ్యూహాంతర ఆనంద రథ్య నీరంధ్ర తమోప ప్రకట చంద్రా జ్యోత్స్నికామూర్తి వై అంటే నిర్వ్యాజమైనటువంటి, కపటం లేనటువంటి, మనోహరమైనటువంటి తీగ వంటి, మనోహర అంగలతిక మనోహరమైనటువంటి అవయవములతో ఉన్నటువంటి తీగ వంటి, వ్యూహాంతర ఆనందం అంటే అనేక వ్యూహాలను దాటి పొందేటువంటి ఆనందం అనేటువంటి రథ్య మార్గంలో దట్టంగా నీరంధ్రం దట్టంగా ఉన్నటువంటి తమస్సు చీకటిని పోగొట్టేటువంటి చంద్రజ్యోత్స్నికవు వెలుగువు నీవు. ఇంతకుముందు అనుకున్నావు చంద్రజ్యోత్స్నిక ఇట్లాంటి మాటలు అమ్మవారికి మాట్లాడుతున్నారని. అసలు 16 కళలతో ఉన్నటువంటిది అమ్మవారే అని ప్రతిపాదనమివ అని ఒక మాట ఇదివరకు ఒకసారి వచ్చింది. ఆమ్నాయ యోగ విద్యేన విశిథిలాం అని ఒకటి ఉంది. ప్రతిపద్యామివ అని ప్రతిపద విద్యామివ అని ఒకటి ఉంది. అంటే ప్రతిపద నాడు ప్రారంభించిన విద్య సరిగా కొనసాగదు అని చెప్పుకున్నాము. దానికి ఇంకొక అర్థం ఏం చెప్పినారంటే పండితులు, 16 కళలతో ఉండేటువంటి అమ్మవారి ప్రతిపద నాడు ఉండేటువంటి కళ మొదటి కళ. దాని పేరు ప్రతిపత్. ఆ ప్రతిపత్ అనేటువంటి కళ నుంచి తర్వాత కళలన్నీ పెరుగుతూ ఉంటాయి. అంటే అన్ని కళలకు సూక్ష్మ రూపంగా ప్రతిపత్తులోనే ఉంటుంది. కానీ మొదట కనిపించేది సూక్ష్మ రూపమే, కృషించిన రూపమే కనపడుతూ ఉంటుంది. అందుకని ప్రతిపత్తు నాటి చంద్రకళ ఎట్లాంటిదో విద్య అట్లాంటి కృషించిన రూపము అని, ప్రారంభము అని. అట్లా ప్రతిపత్తు నుంచి 16 కళలతో ఉండేటువంటిది కనుక జ్యోత్స్న చంద్రజ్యోత్స్నికామూర్తివై, చంద్రుని యొక్క వెన్నెల వంటి మూర్తివి. ఆ చంద్రుని యొక్క వెన్నెల ఏం చేస్తుంది అంటే గాఢమైనటువంటి చీకటిని పోగొడుతుంది. ఏ గాఢమైన చీకటి అంటే దారిలో ఉన్నటువంటి గాఢమైన చీకటి. ఏ దారిలో ఉన్నది అని అంటే ఆనందాన్ని చేరుకునే దారిలో ఉన్నది. ఆనందం ఎక్కడ ఉన్నది అని అంటే ఒక బాగా వెతికితే ఆ లత వెంబడి వెళితే కనిపించేటువంటి వ్యూహాంతరమైనటువంటిది, చాలా అన్వేషించి శోధిస్తే కనిపించేటువంటి లోపల ఉన్నటువంటి వెలుగు అది. ఆ లోపల ఉండేటువంటి వెలుగు ఆనందం. అది ఆనందం అనే వెలుగు. ఆనందమును పట్టుకోవటానికి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు అడ్డుగా వచ్చేటువంటి అంధకారం, దారిలో ఉండే చీకటినంతా పోగొట్టగలిగినటువంటి వెన్నెల తీయ వంటి దానవు నీవు
అని ఒక పెద్ద సంబోధన చేసినాడు. పైన ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు. ఈ ఏదడిగితే అది ఇవ్వటం అనేది భక్తులు భగవంతునికి నేను ఏదో ఇది సమర్పించుకుంటాను అని మొక్కుకుంటారు. అట్లాంటిది నేను ఏదడిగినా ఇస్తాను, నీవు ఏదడిగినా ఇస్తాను అనేది ఆమెను కోరినటువంటి వాడు చెప్పే మాట కూడా అది, ఇది భక్తునికి చెప్పేటువంటి మాట కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా ఇస్తాను, నీవు మహా సముద్రానివి, అఖిల భవ అంభోనిధివి. ఎటువంటి సముద్రానివి అంటే మొత్తం సృష్టికంతటికి నీవే అయినటువంటి సముద్రం, సృష్టి సముద్రానివి. భవ అంభోదివి, భవం అంటే పుట్టుక. అసలు ఈ సృష్టి అనేటువంటి దానికి నీవే మూలం, నీవే సముద్రానివి, నీవే సర్వమైనటువంటి దానివి. నేనేమో ఉప్పు నీళ్లలో నాసా కంఠము దాకా, ముక్కు దాకా కంఠము దాకా మునిగిపోయినటువంటి వ్యావల్గువులుగా, ఆ వ్యావల్గువులు అంటే గొర్రెలు మేకల్లాగా, ముక్కులు కంఠాల దాకా మునిగిపోయినటువంటి గొర్రె మేకలు, ఉప్పు నీళ్లలో మునిగిపోయినటువంటి గొర్రె మేకలు లాంటి వాడిని నేను. అసలు సృష్టి అనేటువంటి ఒక మహాసముద్రానివి నీవు, నేను ఉప్పు నీళ్లలో మునిగిపోయినటువంటి వాడిని. నా మీద దయచూపి నాకు ఒక కర్ర ఆధారంగా ఇచ్చి, కృపా వేత్రమునిచ్చి, దయ అనేటువంటి ఒక కర్రను, వేత్రమును ఇచ్చి నన్ను గట్టుకు చేర్చగదే, ఒడ్డు పట్టింపగదే, ఒడ్డుకు చేర్చవు కదా, నాకు ఒక చేయూతని ఇచ్చి, చేయూతకు బదులు కర్రను పూతగా ఇచ్చి అని అన్నాడు. వేత్రము అన్నాడు, వేత్రము కర్ర ఇచ్చి, నీ దయ అనేటువంటి వేత్రమును ఇచ్చి నన్ను ఒడ్డుకు చేర్పించవు కదా. అంటే నేను బాగా ఈ భౌతికమైనటువంటి ప్రపంచంలో, సంసారం అనేటువంటి సముద్రంలో, ఈ భవ బంధాలు అనేటువంటి సముద్రంలో నేను మునిగిపోయినటువంటి వాడిని. నీవు నన్ను తేల్చగలిగినటువంటి వాడు, గట్టుకు చేర్చగలిగినటువంటి దాను, దయ చూపి చేర్చవు కదా అని అడిగి. అయినప్పటికీ సీత తల పైకెత్తి రావణాసురుని వైపు చూడలేదు. ఈ మాట్లాడిన మాటల్లో నిజం ఎంత ఉన్నదో జానకీదేవి గ్రహించిందో గ్రహించలేదో తెలియదు. అంటే ఈయన మాట్లాడిన మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం కానీ బాహ్యార్థం కానీ ఏమి గ్రహించిందా, అసలు పట్టించుకున్నదా పట్టించుకోలేదా తెలియదు. ఆ చుట్టుపక్కల వెంబడి వచ్చినటువంటి భార్యలు సఖులు ఉన్నారే, వాళ్లకు ఈయన మాటలన్నీ కూడా వట్టి చాటుగులుగా భాషించుతున్నా. ఆయన ముఖం మీద చూస్తున్నారు బాగా, ఈయన మాట్లాడుతున్నాడు అని. ముఖం మీద ఎందుకు చూస్తున్నారు అంటే, మాట్లాడటం ఏది మాట్లాడినా ముఖంలో అసలైనటువంటి స్వభావం కనపడుతూ ఉంటుంది. అందుకని ఆ ముఖాన్ని చూస్తున్నారు వాళ్ళు. చూసి ఈయన అన్ని పైకి మాట్లాడుతున్నాడా నిజంగా మాట్లాడుతున్నాడా అని చాటువుల పోలే అనిపించిన అని అన్నాడు. చాటువులుగా భాషించుతున్నా అన్నాడు. ఇక్కడ కూడా మళ్ళీ మనకు సాహిత్య చాటువులు అనే పదాన్ని ప్రయోగించినాడు. అలంకార శాస్త్రాలు ఇవన్నీ ఈ అనేక విషయాలను ఎక్కడో తెచ్చి అకస్మాత్తుగా ఇక్కడ ఒక మాట వేస్తాడు. ఇది ఎవరు ఊహించండి. నిజమా అబద్ధమా అని ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ చాటువులుగా అన్నాడు. చాటువులుగా అనటంలో చాటువులు అని అంటే ప్రియంగా మాట్లాడేవి అని, పైకి ప్రియంగా మాట్లాడేవి అని. మనం చాటు పద్యాలు ఇవన్నీ అంటాం. రాజులను లేదా సందర్భాల్లో వచ్చినటువంటి అనుభవాలను వాటిని ప్రియంగా చెప్పుకునేటువంటివి చాటువులు అని అంటారు. ఇట్లా కాక చాటువులు అనేవి అమ్మవారికి సంబంధించినటువంటి 14 రకాలైనటువంటి స్తోత్రాలు కూడా ఉన్నాయి. నేను కావలిస్తే రేపు ఆ పేర్లు కూడా చెప్తాను. కానీ అమ్మవారికి సంబంధించినటువంటి 14 రకాలైనటువంటి స్తోత్రమాలలు ఉన్నాయి. వాటిని కూడా చాటువులు అంటారు. అంటే ఈయన అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడా లేకపోతే పైకి ప్రేమగా నటిస్తూ మాట్లాడుతున్నాడా అని ఈ వెంబడి ఉన్నటువంటి భార్యలకు రావణుని ముఖం చూస్తే అనిపించి అట్లా అనుకుంటున్నారట వాళ్ళ. ఇక్కడికి వాళ్ళ సరిపోదు. అప్పటి నుంచే రవీందర్ చూస్తున్నాడు సార్ సమయం అయిపోయిందని. ఇవాళకి ఇక్కడికి మనం ముగించుకుందాం. ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు సార్. నిజంగా అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పటి వరకు రావణాసురుణ్ణి నేను అనుకున్నది ఒకటి, కానీ మీరు చెప్పినటువంటిది విన్న తర్వాత రావణ బ్రహ్మనే, నిజంగా రావణ బ్రహ్మనే, బ్రహ్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని తెలిసిన వాడు. పైకి ఇదంతా ఒక వ్యామోహం లాగా మనకు కనిపించినప్పటికీ ఈ భవసాగరాన్ని దాటడానికి నువ్వు నావవు అన్నాడు.
అమ్మవారిని ఒక నావలాగా నన్ను ఈ అంబుది నుంచి దాటించు అనడం అద్భుతమైన, అంటే ఆయన లోపల ఉన్నటువంటి ఆత్మ ఆ పరమాత్మ లోపల చేరడం కోసం జీవుడు పడేటువంటి ఒక వేదనగానే నాకు అనిపించింది సార్. చాలా గొప్పనైనటువంటిది చెప్పారు. నాకు ఇంకొకటి, ఈ సున్నకు సున్నా హల్లీకి హల్లి ఇప్పటి వరకు నాకైతే అంటున్నాం కానీ ఈ హల్లి అంటే ఏంటిదో తెలియదు సార్ మాకు. ఇవాళ వివరణ దొరికింది. అదే ఏమన్నారు, సున్నకు సున్నా హల్లి అని మేము వాడుతూ ఉన్నాం కానీ ఈ హల్లి వివరణ దొరికింది, అది అంటే ఏంటో. మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దవాళ్ళను స్పందించాల్సిందిగా కోరుచున్నాను. దయచేసి, అంటే మొన్ననే ఒక అనుకున్నాం పెద్దవాళ్ళు దీనికి అంశాలు ఏవైనా కనబడుతున్నదా మీకు? కనబడుతున్నదా ఇది? సార్ కనబడతలేదు, కొద్దిగా దగ్గర కనబడుతున్నాయి సార్. ఇది పైకి రాసిన చూడు, ఇది ఇది కిందికి పెట్టేది పైకి పెట్టడం. ఇట్లా రాస్తాం, కామాను ఇట్లా తిరిగేసి పైకి రాస్తే హల్లి. 6 లెక్క 6 ఆరులాగానే ఉంటది, కొంచెం 6 లాగానే ఉంటది సార్. ధన్యవాదాలు సార్. పెద్దవాళ్ళను స్పందించాల్సిందిగా కోరుచున్నాను. ఈ అంశాలకు మీ యొక్క జోడింపులు దయచేసి, అంటే కొత్త అంశాలని ఏదైనా మీరు అందరికి మనకు చెప్పదలుచుకున్న అంశాలని జోడించాల్సిందిగా కోరుతూ రామ్మూర్తి గారు. అయ్యా నమస్కారం. గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. సరే, వాళ్ళ నేను కొడకాండలో ఉన్నాను, మా ఇంట్లో గుళ్ళో నవరాత్రుల హడావిడిలో. అయితే రెండు అంశాలనే నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. ఒకటి, ముందు ప్రత్యక్షం అన్నారు, భావము. అది మీరు ముందు నా దగ్గర అది లేదు కాబట్టి నేను మళ్ళీ చెప్పలేకపోతున్నాను సార్. అదేంటి, భావం లోపలను ప్రత్యక్షంగా కూడా తనకి రావణాసురునికి కనిపించింది అనే ఫస్ట్ చెప్పింది దాంట్లో లక్ష్మణరావు ఉన్నది. ఆ తెల్లవారుజామున కనిపించినటువంటి భావదృశ్యమును స్థిరము చేసి అది అయితే ఏంటంటే తపస్సు చేసే వాళ్ళు ఏంటంటే ఒక ఆకృతి మీద తపస్సు చేస్తారని, ఒక ఆకృతిని పెట్టుకొని ఆ ఆకృతిని మీద దృష్టి నిలిపి తపస్సు చేస్తారు. అయితే మనసులో ఆ ఆకృతి ఉంటుంది, ఒకసారి అది పోతుందట, మనసులో నుంచి పోతుందట. అది ఎక్కడ పోయిందని చూసే వరకల్లా ప్రత్యక్షంగా కనిపిస్తుంది అని. అంటే ఇప్పుడు ఇక్కడ రావణుడు కూడా అంటే నిద్రలో లేచి వస్తున్నాడు కాబట్టి భావన లోపల ఆమె ఉన్నది, ఆ నిద్ర మత్తును వదిలేగా వచ్చే వరకల్లా ఇక్కడ ఆమె కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రత్యక్షం అంటాం కదా, ప్రత్యక్షమే కదా ప్రత్యక్షము, ప్రత్యక్షమే ప్రత్యక్షం. కాబట్టి అంటే ఏ భావనలోనైతే తను చూస్తున్నాడో ఆ భావనని ఇక్కడ ఇవాళ మొత్తం చెప్పింది అదే భావన. తన మనసులో ఏ భావన ఉన్నదో ఆ భావననే మనం చెప్పుకుంటూ వచ్చారు. అందుకే మొదటి నుంచి అదే తాత్విక దృష్టి రావణుడిది. తనకి పూర్వజన్మ స్మృతి ఉన్నది కాబట్టి ఆ తాత్వికత నుంచి దూరంగా పోవట్లేదు. ముఖ్యంగా వాల్మీకి రామాయణం కన్నా విశ్వనాథ రామాయణంలోనే ఆ తాత్విక దృష్టిని ఎక్కువగా తీసుకొచ్చి పెట్టాడు. వాల్మీకి రామాయణంలో కన్నా దీంట్లో నాకైతే ఎక్కువగా అనిపిస్తుంది. అక్కడ రహస్యంచ ప్రకాశంచ ఉంది కానీ ఇక్కడ ప్రకాశమే చేసిండు. అవును, ప్రకాశమే చేశాడు. ఇది అంటే మనకి ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్న దానికి ఇది చాలా రావణుని నోటి నుంచి మాట్లాడించడం అనేది చాలా చక్కనైనటువంటి అంశం. చాలా స్పష్టంగా చెప్పటము అనేది ఇది మనకి ఈ ఒక్కటి అంశాన్ని నేను మళ్ళీ నాకు దీంట్లో నుంచి మీరు రాసిన పద్య వ్యాఖ్యానం కూడా చెప్పిన నేను, వారే విపులంగా రాసిండ్రు అదంతా ఇప్పుడు నేను చెప్పాను కానీ స్థూలంగా 2 మాటలు చెప్తాను. అదే మనకి నాకైతే అది ఈ సన్నివేశంలో వచ్చిండు. ఇవాళ దాంట్లోనే అనుకుంటా పద్యం ఉన్నది కూడా. ఇవాళ నేను కొద్దిగా లేట్ గా జాయిన్ అయ్యా. నేను ఈ పూజా కార్యక్రమంలో ఉండి అక్కడికి రాలేదు సార్. అయిపోయింది, మనోహరచారి గారు లాస్ట్ వచ్చారు. ఓకే అండి, మళ్ళీ రేపైతే కరెక్ట్ గా పార్టిసిపేట్ చేస్తాను రవీంద్ర గారు. నేను యాక్చువల్గా మీకు మెసేజ్ పెడదాం అనుకొని సగం పెట్టాక పని చేసామండి. ఇవాళ ఒక్కటే సెకండ్ చూడండి, ఒక్క నిమిషం. సంతోషం. మేము కూడా, మాకు కూడా అమ్మవారి దర్శనం చేయించి ఇక్కడ మాది గుడి. ఇది ఎక్కడి గుడి సార్? అది ఎక్కడి గుడి సార్? ఒక్కసారి మళ్ళీ చూపించండి. ఎక్కడి గుడి ఎక్కడిది సార్? అది మా ఊర్లో మా ఇంటి గుడి, మా నాన్నగారు కట్టించినటువంటి గుడి. రామ్మూర్తి గారు ఒక్కసారి మళ్ళీ చూపించారా?
కెమెరా అటు ఇటు అవుతుంది. ఆహా, అదే. కెమెరా కొద్దిగా అటు ఇటు అవుతుందండి. అవునా? సరే ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు కనిపించింది బాగా. ఓకే. ఏదో యోగలింగం అంటాము. ఉమ్. ఇదో రాయరాజేశ్వరి పరివారంతో ఉండేది. ఇక్కడేమో ఇప్పుడు ఈ నవరాత్రుల కోసం ఇక్కడ కలశ స్థాపన చేస్తాం సార్. ఓహో, అమ్మవారు మాకు మంచిగా ప్రత్యక్షం చేపించారు. ఇక్కడ నానా అమ్మ రామాయణంలో అది కాదు రవి, ప్రత్యక్షం చేయించారు. రావణాసురుడికే ప్రత్యక్షమైంది అమ్మవారు, మనకు కాకపోతే మనం అంతకన్నా దుర్మార్గం. నేను అందుకే మొదట్లో పార్టిసిపేట్ చేయలేకపోయా. ఇక్కడ అయిపోయాక నేను మొదలు పెట్టే వరకల్లా మీ వ్యాఖ్యానం వస్తూ ఉంది. ధన్యవాదాలు. నేను జాయిన్ అవుతాను. నేను పోతూ అంటే నేను కూడా బయలుదేరుతున్నాను. బయలుదేరుతూ మీకు ధన్యవాదాలండి. నారాయణ రెడ్డి గారు. అందరికీ నమస్కారాలు సార్. నమస్తే అండి. లక్ష్మణరావు సార్ గారు చాలా అద్భుతంగా వివరించి చెప్పారు. రావణుడిని మనం పరిశీలిస్తే ఈ ఆధ్యాత్మిక లేక తాత్విక విషయంగా కాకుండా సామాన్యమైనటువంటి ఒక ప్రేమికుడిగా కనిపిస్తాడు మనకు. ఇన్ని నెలలు వేచి ఉన్నాను, ఒకవేళ ప్రేమించకపోతే నేను మరణిస్తాను అని చెప్పడం అనేది, తర్వాత చెడు కోరికల్ని లోపల పెట్టుకొని ఆవేశంతో పైకి మాట్లాడి అంటే మోసపుచ్చే విధంగా మాట్లాడేటటువంటి కొందరు జీవుల లక్షణాలు అని అన్నాడే, అది సామాన్యమైనటువంటి లౌకికమైన ప్రేమికుల విషయంలో ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఇంకొకటి, నీ తండ్రి ఇల్లు బంగారము చేయువాడా అని అంటాడు. వాల్మీకంలో ఉంది, విజిత్య పృథివీం సర్వాం జనకాయ ప్రదాస్యామి అన్నాడు. ఇంకొకటి, ఈ సున్నకు సున్నా హల్లికి హల్లి అనేది చాలా వివరించి చెప్పారు లక్ష్మణరావు గారు. ఇప్పుడు అవి మనం మర్చిపోయినాం. హల్లి అంటే ఏదో మనకేం తెలియదు. హల్లికి హల్లి, పూజకు పూజ అని కూడా ఉందండి. హల్లికి హల్లి, పూజకు పూజ. సున్నా అనే బదులు పూజ్యం దాన్ని పూజగా చెప్పుకుంటారు. అదే అంతే సార్. నమస్కారాలండి. ధన్యవాదాలండి. అలాగే కృష్ణమూర్తి బాబు. ఇంత అందరు చెప్పినాక ఏముంది, ఇవాళ లక్ష్మణరావు సారు వాస్తవంగా అద్భుతంగా చెప్పి, లక్ష్మణ సార్ ప్రతిదినం అద్భుతంగా చెప్తున్నాడు. మళ్ళీ మేము అద్భుతంగా చెప్పింది అనేది పునరుక్తి అవుతుంటది. కానీ బాబు ఒక్క మాట దయచేసి మన పెద్దలందరూ కూడా ఒకటి గమనించాలి. అందరు చెప్పినాక ఇది మాట్లాడించడం అనేది అది అందరు మళ్ళీ దాని వ్యాఖ్యానం చేయడం కాదు. లక్ష్మణరావు గారు చెప్పిన వాటిల్లో ఏమన్నా ఇంకా కొత్త విశేషాంశాలు మీరు ఇదివరకు చాలా సార్లు చదివారు, కొత్త విశేషాంశాలు అదనంగా జోడించాల్సినవి ఒకటి రెండు ఏదన్నా ఉంటే చెప్పుమని, అంతే తప్ప వాటి మీద వ్యాఖ్యానం మళ్ళీ చేయమని కాదు. అందరు చెప్పడానికి ఏం లేదు, మీ దృష్టికి వచ్చిన కొత్త విశేషాలు ఏమన్నా అందరు చెప్పి ఇంకా చెప్పినే అంటున్నా. నేను అదే అంటున్నా కదనే, నేను అదే ఇందులో విశ్వనాథ వారు రావణాసురుణ్ణి ఒక సామాన్య ప్రేమికునిగా, ఒక తాత్వికునిగా, రెండు విధాలా కూడా విశ్వనాథ వారు రావణాసురుని పాత్రను తీర్చిదిద్దండి. వాల్మీకం కంటే కూడా ఎక్కువగా విశ్వనాథ వారు ఒక సామాన్య ప్రేమికునిగా, ఒక తాత్వికునిగా, అటు అమ్మవారిగా దర్శించిండు, ఇటు ఒక ప్రేమ సుందరిగా కూడా దర్శించిన విధానం విశ్వనాథ వారు దీంట్లో సరిగా అద్భుతంగా తీర్చిదిద్దండి. సరిగా ఇప్పుడు రామమూర్తి గారు చెప్పిండ్రు సరేది, ఆ భావనేత్రపుతములో ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో ప్రత్యక్షంగా అమ్మవారి ఇక్కడ కనపడ్డది. అంటే మనము భావనేత్రములో సారి మనం ధ్యానిస్తుంటాము, కానీ ఒక్కసారి అది ప్రత్యక్షంగా కూడా కనపడ్డప్పుడు అదొక తీరు ఉంటుంది. ఇందులో విశ్వనాథ వారు చాలా అద్భుతంగా, ఇందులో మళ్ళా అదాక్షిణ్యుండు నాయందు ఏది సార్ ఆ సముద్రము, తర్వాత ఈ వాయువు నా యందు అదాక్షిణ్యంగా ఉన్నారు అని చెప్పినప్పుడు మనము చదువుకోలేదు సార్. అవతార ఖండంలో అష్టదిక్పాలకులందరూ కూడా వారి యొక్క కష్టాలన్నింటినీ కూడా విష్ణుమూర్తికి నివేదించుకుంటారు. అందులో ఇంకా విశ్వనాథ వారు అద్భుతంగా చెప్పింది సార్ మన అవతార ఖండంలో. ఇక్కడ మనకు సామాన్యంగా సూచించారు చెప్పిండు. అక్కడ అవతార ఖండంలో అష్టదిక్పాలకులు మొత్తము కూడా వారి యొక్క కష్టాలన్నింటినీ అమోఘంగా వర్ణించింది సార్ విశ్వనాథ వారు. చాలా బాగా అక్కడ వర్ణించి చెప్పారు. తర్వాత లక్ష్మణరావు గారు ఒకటి అన్నారు,
చిన్నము నిలువదు భావతీవ్రతని. ఈసారి విశ్వనాథ వారి అవతారిక పద్యంలో ఉన్నది అది. ఎక్కడ అంటే సార్ అంటే ఆయన యొక్క మిత్రుడు కొడాలి ఆంజనేయులు ఉన్నట్టుంటే నేను ఆ శబ్దం ఇంతకన్నా అద్భుతంగా పూతన గారి వలె వచ్చేది అంటాడు. ఆతడు తోడు కలిగినను అచ్చముగా కలకండ లచ్చులను పోతలు పూసియుండెదను పోతన గారి విధాన దీపిత లాతములే సుంతయు విలంబనమోర్వదు నిత్యవేగి నాచేతము శబ్దమేరుటకు చిన్నము నిలువదు భావతీవ్రతం అని సార్ ఆయన అటు మిత్రుడిగా చెప్పుకున్నాడు. పోతన గారి లెక్క నేను రాయలేకపోయినా అని అంటే ఆయన యొక్క భావ తీవ్రత అంత ఉన్నటువంటి విషయాన్ని కూడా లక్ష్మణరావు గారు చెప్ప మనకు అందించింది సార్ దాని సూచనను. దీంట్లో విశ్వనాథ వారు నిజంగా కూడా అద్భుతమైన సంబోధనలు మాత్రం బ్రహ్మాండంగా చేసింది సార్. ఇవాళ 10 పద్యాలలో మనకు అద్భుతమైన సంబోధనలు మాత్రం చేసింది సార్. సార్ ధన్యవాదాలు. ధన్యవాదాలు బాబు. రామేశ్వరరావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఉక్తి స్వాదు రసావతారం దాని తాలూకు విశ్వరూపాన్ని చూపిస్తున్నారు లక్ష్మణరావు గారు. అంతే అంతే ఇవాళ అన్నట్టుగా ఒక చిన్న విషయం అండి. ఇది గోత్రస్ఖలనం అంటే అంటే భార్య చెంత ఉండగా మరొక సవతి పేరు పొరపాటును చెప్పడాన్ని గోత్రస్ఖలనం అంటారు. మనకి సౌందర్యలహరిలో కూడా మృషాకృత్వ గోత్రస్ఖలనం అథ వైలక్షణ్యం అని శ్లోకం, అంటే శివుడు పార్వతి దగ్గర గంగ పేరు ఎత్తడం అనేది వస్తుంది. బహుశా ఇక్కడ అది అన్వయించుకోవచ్చేమో, అంటే వాళ్ళు గోత్రస్ఖలనాన్ని కూడా సహిస్తారు కానీ అది ఇక్కడ బహుశా ఆ పద్యంలో అది అన్వయించుకోవచ్చు అని అనిపించింది. అలాగే సరిగ్గా రావణాసురుడి మాటల్లాగే మనకి నర్తనశాల నాటకం, విశ్వనాథ వారి నర్తనశాల నాటకంలో కీచకుడు ద్రౌపదితో అన్న మాటలు కూడా మనం దీన్ని పోల్చి చూసుకోవచ్చు. ఇంచుమించు అక్కడ విశ్వనాథ వారి కీచకుడు కూడా ఇలాగే మాట్లాడతాడు ద్రౌపదితో. అంటే అక్కడ ఈ ఒక రకంగా రావణాసురుడికి ఒక చిన్న పోలికలాగా అక్కడ పెట్టారు నర్తనశాలలో విశ్వనాథ వారు. మరోసారి ధన్యవాదాలండి. ధన్యవాదాలండి. కొత్త విషయాన్ని చెప్పారు. అంటే గోత్రస్ఖలనం అనేది సవతి పేరు ఉచ్చరించడం. ఇవన్నీ చాలా అంశాలు తెలుస్తున్నాయి. మా పండితులందరూ కూడా ఆనందం అవుతున్నది కొత్త కొత్త విషయాలు తెలవడం. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం రవీందర్ గారు. అలాగే మా అదే చెప్పబోతున్నా అండి, ఆచి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, వారిని స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తాను. శాస్త్రి గారు లేదా? లక్ష్మణరావు తన మిత్రమా? రైట్. నేను ఫోన్ చేస్తామా ఇవాళ చూసినా చూడలేదో అనుకున్నా. రావడంలో కొంచెం లేట్ అయింది, ఇవాళ కొంచెం వేరే వర్క్ ఉంటే. అయితే ఇక్కడ నాకేమైందనంటే ఈ మొత్తము ఇదంతా వింటూ ఉంటే, రావణాసురుని కథ అంతా వింటూ ఉంటే, రావణాసురుణ్ణి అంటే మామూలుగా అందరికీ కూడా అతను ఒక దుష్టుడు అనే విధంగానే మనకు పరిచయం ఉన్నాడు. దుష్టుడు అది ఇట్లా చేస్తున్నాడు అనేదే పరిచయంగా ఉన్నాడు. కానీ ఇక్కడ నీ వకిల భవాంబోధి నావవు నేను నీళ్లు నాసాకంఠ వ్యావల్గా అని ఈ పద్యం ఏదైతే ఉన్నదో దీన్ని విన్న తర్వాత, దీని యొక్క అర్థం కానీ దీన్ని కానీ విన్న తర్వాత, చూసిన తర్వాత, రావణాసురుడు అంటే ఈ జయ విజయులు విష్ణుమూర్తిని దాటి వచ్చినందుకు చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఆ బాధపడడం అనేది ఎట్లా ఉన్నది అని అంటే ఆయనను ఎప్పుడు చేరుకోవాలి అని అంటే ఎంత తొందరమైన మార్గం కావాలి. అయితే 3 జన్మలు ఎత్తాలి. 3 జన్మలు ఎత్తిన ఇలా రావణాసురుని జన్మ ఎత్తినప్పుడు దీని లోపల తొందరగా చేరుకోవాలని అంటే ఏ మార్గం దొరకలేదు ఆయనకు. సీతమ్మ వారిని ఎత్తుకొస్తేనే ఆయన వస్తాడు. అట్లయితేనే ఆయనను చేరుకుంటా అని వచ్చినంత ఆ నావను ఆ విధంగా ఉపయోగించుకున్నాడు అనిపిస్తున్నది. ఇది నాకు ఆధ్యాత్మిక పరంగానే తోస్తున్నది కానీ నాకు వేరే ఏ విధంగా తోచటం లేదు. ఇది నాకు తోచిన ఐడియా. కానీ చాలా బాగా నడుస్తుంది, చాలా బాగుంది. అయితే అంటే ఇంకా ఒక మాట ఉంది. ఇప్పుడు నేను చచ్చిపోతా, నీకు బ్రహ్మహత్య పాతకం వస్తుందని అన్నాడు. ఏమన్నట్టు ఇంకా కొద్ది నెలలు గడివిస్తా, ఆయన వచ్చి నన్ను చంపాలి, నా అంతటా నేను చచ్చిపోతే నీకు బ్రహ్మహత్య వస్తుంది, నా అంతటా నేను చావా, ఆయన వచ్చి నన్ను చంపాలి, అదే అట్లయితేనే కలుస్తుంది. అందుకని ఇంకా గడివిస్తా అంటూ ఎంత తొందరగా ఎంత ఆతృత ఉన్నది. ఈ మధ్యలో వచ్చిన శూర్పణఖ ఇవన్నీ ఏంటంటే ఆయన రాముడు తన దగ్గరికి రావడానికి వేసినటువంటి ఎరలు అనుకోవచ్చు అని నా ఉద్దేశం.
థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. అంటే ఇది మనకు వాల్మీకంలో ఉందా సార్? అంటే నా జీవితాన్ని, రవీంద్ర గారు, నా జీవితం అనే సముద్రాన్ని దాటించే నువ్వు ఇటువంటి పదాలు ఉన్నాయా? అట్లా లేకపోయినా రామేశ్వరరావు గారు చెప్పిన ఆమె దేవి అనే అర్థం వచ్చే మాటలు వాల్మీకిలో కూడా ఉన్నాయి. అంటే ఇది పోలికలు, ఈయన వేరు చెప్పిండు, ఆయన వేరు చెప్పిండు కొన్ని, అంతే. అదే కామేశ్వరరావు గారు చెప్పినట్టు విశ్వనాథకు సహజమైనటువంటి ఆ ప్రేమ స్వరూపాన్ని అదే విధంగా పలికించాడా అనేది ఒకటి అనుమానం. ఓకే, ధన్యవాదాలండి. ఇప్పుడు ఇంకా అంటే పండిత మిత్రులు ఉన్నారు. రవీందర్ గారు జీ, నా మాట వినిపిస్తుందా? దాంట్లో అంటే ఈ ఘట్టంలో బహుశా పద్యంలో నేను వినలేదు, కానీ ఈ ఘట్టం వాల్మీకిలో ఏమంటాడంటే ఒక దగ్గర భార్య అనే పదాన్ని వాడతాడు. బహుశా అది ఇట్లా వచ్చిందో లేదో, అంటే నేను పద్యాలను వినలేదు, నా దగ్గర స్క్రిప్ట్ లేదు కాబట్టి నాకు అది తెలియట్లేదు. భార్య అనే ఒక మాట వాడతాడు దాంట్ లోపల. భార్య ఒక శ్లోకంలో ఉంది ఇదే ఘట్టం లోపల. అది రాలేదు సార్, ఇక్కడ రాలేదు. రామూర్తి గారు భార్య అనే దానికి భా ప్లస్ ఆర్య అని వెలుగుతో భార్య ఆర్యతో కూడినటువంటి ప్రకాశం. అవును, భా అంటే ప్రకాశం, ఆర్య అని ప్రకాశవంతమైన దాని వాల్మీకి వాడినాడు, కానీ అది ఇక్కడ రాలే. ఆ పదం ఇక్కడ ప్రయోగం